ఎప్పటిలాగే మన అక్కా చెల్లెలైన తిండి పిచ్చి దయ్యాలు తమ తిండి కోసం ఈసారి ఎవరింట్లో దూరుదామని ఆలోచిస్తూ ఉంటాయి. అక్క, ఒక ఐడియా వచ్చింది. చెప్పవే. సంక్రాంతి పండగ వస్తుంది కదా, అయితే సంక్రాంతి పండగ స్పెషాలిటీ ఏంటి? స్పెషల్ ఏముంటది, కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. ఆపు నీ గోలా. ఏమైంది? లేకపోతే ఏంది మరి, సంక్రాంతి స్పెషల్ తెలదా? నువ్వు చెప్పు ఏందో. కొత్త సంవత్సరం కదా, రైతులకి కొత్త పంట చేతికొచ్చే టైం ఇది. అయితే ఒక్కొక్కరి ఇంట్లో మూటలు వరి ధాన్యాలుంటాయి. అన్ని మూటలు మనకేంటే. అబ్బా అక్క, మనకి తినడానికి కొన్ని ఉంచుకొని మిగతా అమ్ముకోవచ్చు. ఈ ప్లాన్ ఏదో బానే ఉంది. మరి ఊర్లో ఎవరెవరు వరి పంట వేసారో తెలుసా నీకు? అవన్నీ నాకు వదిలే అక్క, నేను చూసుకుంటాలే అంటూ ఇద్దరి కన్ను ఈసారి వరి రైతుల మీద పడుతుంది. గట్టిగా చెప్పాలంటే ఊరిలో వరి పంట వేసింది కేవలం 4 రైతులు మాత్రమే. అలా ఈ 4 రైతుల మీద ఆ తిండి పిచ్చి దయ్యాల కన్ను పడుతుంది. ఆ 4 రైతుల్లో రాము అనే ఒక మంచి నీతిగల రైతు ఉండేవాడు. ఆ మురతలి దయ వల్ల ఈసారి సరిగ్గా టైంకి పంట చేతికొచ్చిందే. వచ్చిన పైసలతో పిల్లల ఫీజు, నీకు మంచి చీర కొని పెడతా. పంట చేతికొస్తే సరిపోదయ్యా, దాన్ని కాపాడుకోవాలి కూడా. కాపాడుకోవడం ఏందే, పురుగుల నుండి కాపాడినందుకే కదా ఇప్పుడు పంట చేతికొచ్చింది. పురుగుల నుండి కాదు, దయ్యాల నుండి. దయ్యాలా? అవెక్కడి నుంచి వచ్చినాయే? ఉన్నట్టుండి ఏం రాలేదు. ఇంతకు ముందే కొన్ని ఊర్లలో దాడి చేసి పంటంతా ఎత్తుకొని పోయాయంట. మొన్ననే మన ఊర్లో రాజయ్య ఇంట్లో వరి పంట మొత్తాన్ని ఎత్తుకొని పోయాయంట. వామ్మో, మన ఊరు దాకా వచ్చాయా? అందుకే పంట జాగ్రత్తగా చూసుకోండి, రాత్రి కూడా కాపలా ఉండాలి. సర్లే, నేను రాత్రి కూడా కాపలా కాస్తా ఈ రోజు నుండి. నువ్వు వెళ్ళి పడుకోపో. ఎలా సీను, ఎలా ఉన్నావు? పంట చేతికొచ్చిందిగా. ఏం బాగుండడం రా, కష్టపడి తీసిన సినిమాని సెన్సార్ బోర్డు వాళ్ళు బ్యాన్ చేసినట్టు చేతికొచ్చిన పంటని రాత్రికి రాత్రి ఎవరో కొట్టేశారు. పంట కొట్టేయడం ఏంద్రా? ఏవో తిండి పిచ్చి దయ్యాలంటారా. మొన్న రాజయ్య గారి ఇంట్లో కూడా పంట మొత్తాన్ని ఎత్తుకెళ్ళిపోయాయి. ఓ, ఇది కూడా దయ్యాల పనేనా? నేను మా ఆవిడ చెప్పింది. నీ పంట అయినా జాగ్రత్తగా కాపాడుకోరా, అది ఎలాగూ పోయింది, ఏం చేస్తాం అంటూ సీను వెళ్ళిపోతాడు. ఆ దయ్యాల గురించి ఆలోచించుకుంటూ రాము ఇంటికి వెళ్తాడు. ఏ సీత, ఆ దయ్యాల కథ నిన్నే అయిపోయింది అనుకున్నాం కదా, పార్ట్ 2 కూడా తీసాయంట. ఏమైందండి? నిన్న ఆ సీన్ గారి ఇంట్లో దొంగతనం చేసి రాత్రికి రాత్రే పంట అంతా ఎత్తుకెళ్ళాయంటనే. వాడు లాభో దిగో అంటున్నాడు పాప. అవునా, నాకు భయంగా ఉందండి. ఏం కాదులే, నేను చూసుకుంటా గాని నువ్వు వెళ్ళి పడుకో అని అనగానే సీత వెళ్ళి పడుకుంటుంది. ఆ దయ్యాల గురించి ఆలోచిస్తూ రాము కూడా పడుకుంటాడు. రాము మంచి నిద్రలో ఉంటాడు. ఇంతలో సీత వచ్చి రాముని నిద్రలేపుతుంది. ఏవండి, నిద్ర లేవండి. ఏమైందే, ఇంత పొద్దునే నిద్రలేపుతున్నావు? ఆ దయ్యాలు పార్ట్ 2 కాదండి, పార్ట్ 3 కూడా తీసేశాయి. ఏమిటే నువ్వు మాట్లాడేది? అవునండి, రాత్రి ఆ ఊరు చివరున్న సురేష్ ఇంట్లో వరి పంటను ఎత్తుకెళ్ళాయంట. దీనమ్మ, ఈ దయ్యాలంటే సూర్యసింగం సిరీస్ లాగా ఇన్ని పాటలు తీస్తున్నాయి. ఏమండి, నాకు భయం వేస్తుంది. ఈ ఊర్లో ఇక వరి పంటల్లో మిగిలింది మన పంటే. ఈ రోజు రాత్రి మన ఇంటి మీదే దాడి చేస్తాయేమో. నువ్వేం భయపడకు. సింగం సిరీస్ లో ఎన్ని పాటలున్నాయి? 3. ఈ దయ్యాలకి కూడా వాళ్ళ 3rd పార్టే లాస్ట్ పార్ట్. ఈ రోజుతో వాళ్ళ పని అయిపోతుంది. ఏం చేస్తారండి, నాకు అసలే భయం వేస్తోంది. నువ్వేం భయపడకు, అవి మనల్ని ఏం చేయవు, కేవలం పంటను ఎత్తుకెళ్తాయి. మన పంట కాపాడే బాధ్యత నాది. ఈరోజు ఎలాగైనా పంటని కాపాడుకోవాలి, ఆ దయ్యాల పాలు మాత్రం అస్సలు అవ్వద్దు అంటూ పంటని ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తుంటాడు.
ఏవండి, అనుకున్నదే అయింది. ఆ దయ్యాలు మన బియ్యం బస్తాలన్నీ ఎత్తుకెళ్ళిపోయాయి. రాము మాత్రం ఏ టెన్షన్ లేకుండా మెల్లిగా నిద్రలేస్తాడు. ఏంటండి, నేను ఇంత గాబరా పడుతుంటే మీరు మాత్రం ఏ టెన్షన్ లేకుండా ఉన్నారు? నువ్వు ఆగవే, ముందు కిచెన్లో మన మూటలున్నాయా చూడు. కిచెన్లో చూసి సీత షాక్ అవుతుంది. బియ్యం మూటలన్నీ ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. ఏమయ్యా, మరి రాత్రి బయట ఉన్న మూటలేంటయ్యా? అవి లేవేంటి ఇప్పుడు? ఎటుపోయినాయి? చెప్తా, మొత్తం చెప్తా. మొన్న ఎప్పుడైతే సురేష్ ఇంట్లో బియ్యాన్ని కొట్టేశాయో ఆ రోజే మన బియ్యం మూటలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసిన. అవునా? మరి బయట ఉన్న మూటల్లో ఏం పెట్టారు? ఆ దయ్యాలు వాటిని ఎత్తుకెళ్ళాయి కదా. మన ఇంట్లో చెరిగిపోయిన బియ్యాన్ని ఓ మూటలో వేసి దాంట్లో ఎలుకల మందు, బ్లీచింగ్ పౌడర్ అన్నీ కలిపేసి. మరి ఇప్పుడు ఆ దయ్యాల పరిస్థితి ఏంటండి? నాకు తెలిసి ఈ పాటికి అవి ఒళ్ళంతా గోకుతూ కింద పైన పడి గిలగిలలా కొట్టుకుంటూ ఉంటాయి అంటూ ఇద్దరు నవ్వుకుంటారు. నీ దిక్కుమాలిన ప్లాన్ వల్ల ఇప్పుడు చూడు ఏమైందో. నాకేం తెలుసు అక్క ఇలా అవుతుందని. ఇంకోసారి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఇద్దరు దురదతో గోక్కుంటారు. ఈరోజు కథలో ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదో మనం తెలుసుకుందాం. ఒకరోజు కొన్ని కప్పలు అడవి దారి గుండా వెళ్తూ ఉన్నాయి. అనుకోకుండా 2 కప్పలు లోతైన గుంటలో పడిపోయాయి. మిగతా కప్పలకు ఆ కప్పలు గుంటలో పడిన సంగతి తెలిసి ఆ కప్పలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గుంట చుట్టూ చేరుకున్నాయి. అవన్నీ ఆ గుంత దగ్గరికి చేరుకుని దాని లోతు చూసి గుంతలో పడిపోయిన వాళ్ళ 2 స్నేహితులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక బయటకి రాలేరని తెలుసుకుని బాగా బాధపడ్డాయి. కాని గుంతలో పడ్డ 2 కప్పలు మిగతా వాళ్ల మాటలు పట్టించుకోకుండా ఒక నిర్ణయానికొచ్చాయి. వాళ్ళిద్దరూ ఎలాగైనా బయటకు రాగలరు అని వాళ్లకి నమ్మకం ఉంది. ఆ తర్వాత బయటకు వచ్చే ప్రయత్నంలో వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు దూకడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ పైనున్న వాళ్ల స్నేహితులు వాళ్లని నిరుత్సాహపరిచారు. వీళ్ళిద్దరి శ్రమ వ్యర్థమే అని వాళ్ళు నిర్ణయించేశారు. కాసేపటి తర్వాత ఆ 2 కప్పల్లోని ఒక కప్ప పైనున్న వాళ్ల మాటలు విని ప్రయత్నించడం మానేసి కింద పడి చనిపోయింది. కాని 2వ కప్ప మట్టుకు గెంతుతూ పైకి వచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంది. కాని పైనున్న తన మిత్రులు తనని కూడా గుంతలోనే పడి చనిపోమని సలహా ఇచ్చారు. కాని తను వాళ్ల మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. తను బాగా ప్రయత్నించి మొత్తానికి ఆ గుంతలోంచి బయటపడ్డాడు. అప్పుడా కప్పలు తనని అడిగాయి, మేం చెప్పిన మాటలు నీకు వినిపించలేదా? అప్పుడా కప్ప తనకి కాస్త చెవుడుందని చెప్పింది. అందుకే వాళ్లంతా ఏం చెప్పారో తనకి వినబడలేదని చెప్పింది. నిజానికి ఇంతసేపు వాళ్లంతా తనని ప్రోత్సహిస్తున్నారని తననుకుంది. మరి ఈ విధంగా ఇతరుల మాటలను పట్టించుకోకుండా ఆ కప్ప తన ప్రాణాలను కాపాడుకోగలిగింది. ఈ కథ నుండి మనం ఏం తెలుసుకున్నామంటే, ఒకవేళ మీరు ఎవరికైనా సలహా ఇవ్వాలనుకుంటే 1కి 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు ఒక వ్యక్తిని మంచికైనా చెడుకైనా ప్రభావితం చేయగలవు. అలాగే ఎప్పుడూ మీరు మీ పైన ఆత్మవిశ్వాసం ఉంచుకోవాలి. గుర్తుంచుకోండి, ఎన్ని నోళ్లుంటే అన్ని మాటలొస్తాయి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.